वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 13వ అధ్యాయం ప్రవచించుకోబోతున్నాం. ఇందులో ఒక 20 శ్లోకాల వరకు నిన్నటి పాఠంలో మనం చెప్పుకోవడం జరిగింది. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో బ్రహ్మదేవుడి చేత గుప్తంగా దాచబడినటువంటి గోపాలురు, అలాగే దూడలు, ఇవన్నీ కూడా ఒక గుహలో నిద్రావస్థలో ఉన్నాయి, మాయలో. అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కొన్ని వేలాది మంది గోపాలుర రూపంలోను, అలాగే వత్సల రూపంలో, దూడల రూపంలోను ఈ బృందావనంలో, గోకులంలో, ప్రజల్లో వీళ్ళందరినీ కూడా తల్లిదండ్రుల్ని ఎలా మురిపించాడు, ధేనువుల్ని ఎలా మురిపించాడు గోశాలలో, 1 సంవత్సర కాలం పాటు ఆ విధంగా ఎలా నివసించాడు, ఎలా ఆనంద పెట్టాడు అనేటువంటిది వ్యాసుల వారు ఓ 15 శ్లోకాలలో వర్ణించడం జరిగింది. నేటి పాఠంలో అది ప్రవచించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పంతొమ్మిది శ్లోకాల వరకు నిన్నటి ప్రవచనంలో చెప్పుకున్నా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరెవరి యొక్క ఆకారాలు ఎలా ఉన్నాయో ఆకారాలతోనూ, అలంకారాలతోనూ, గుణాలతోనూ, హావభావాలతోనూ, వాళ్ళ యొక్క నడకలతోనూ, వాళ్ళ మాటలతోనూ సర్వం విష్ణుమయం గిరో, సర్వం విష్ణుమయం అనేటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నిజం చేస్తూ సర్వస్వరూపో బభౌ, సమస్తమైనటువంటి అక్కడ గోపాలుల యొక్క, దూడల యొక్క స్వరూపాలని ధరించారు స్వామి అని వర్ణించారు 19వ శ్లోకంలో. ఇదంతా దేనికోసం అంటే బ్రహ్మగారికి కనువిప్పు కలగటం కోసం. స్వయం ఆత్మాత్మ గోవత్సాన్ ప్రతివార్యాత్మవత్సపై క్రీడన్నాత్మవిహారైశ్చ సర్వాత్మా ప్రావిశద్వ్రజం. స్వయం ఆత్మాత్మ గోవత్సాన్, తనకి తాను గాని సర్వము తానై అటు గోపాలు గాను, ఇటు దూడల రూపంలోను, అన్ని రూపాలలోనూ స్వామి అలాగే తానుగా మిగిలిపోయాడు. ఎట్లా అంటే ఇటు శ్రీకృష్ణుడి రూపంలో ఆయన ఉన్నారు, అంతేకాకుండా గోపాలుల రూపంలో అక్కడ ఆయన ఉన్నారు. ఎట్లాంటి గోపాలులు అంటే ఆవుల్ని, ఆ దూడల్ని తోలుతున్నటువంటి గోపాలుల వేషంలో ఉన్నారు. అంటే తోలేటువంటి, మందలో తోలేటువంటి వాడు ఆయనే, తోలబడేది ఆయనే. అంటే ధేనువులు అక్కడ వత్సల దూడల రూపంలో ఉండేది ఆయనే, పరమాత్ముడు ఇక్కడికి లోపలికి తీసుకొచ్చేది ఆయనే. అన్ని రూపాలు ఆయనే, దూడలు ఆయనే, గోపాలులు ఆయనే, తోలేది ఆయనే, తోలబడేది ఆయనే, తీసుకొచ్చేది ఆయనే. స్వయమాత్మాత్మ గోవత్సాన్ ప్రతివార్య ఆత్మవత్సపై, ప్రతివార్య ఆత్మవత్సపై, వాటిని వారించేటువంటి వారు స్వామి. క్రీడన్నాత్మ విహారైశ్చ, వాటిలో ఆడుకునేటువంటిది స్వామి, విహరించేది స్వామి. సర్వాత్మ ప్రావిశద్ బ్రజం, అట్లాంటి ఆ సర్వాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రజం ప్రావిశత్, అలా ఆ గోపాల రూపంలో, ఆ దూడల రూపంలో
అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో ఆయనే ఉన్నారు. అందరితో కలుసుకుని ప్రజానికి తిరిగి వచ్చాడు, బృందావనానికి తిరిగి వచ్చారు స్వామి. అంతా బృందావనమే, దాంట్లో వ్రజం వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం. తత్తత్ తత్తద్వత్సాన్ పృథంగీత్వా తత్తద్గోస్థే నివేశ్య సహ తత్తదాత్మా భవద్రాజం. ఇక్కడ రాజం అనేటువంటి సంబోధన పరీక్షిత్ మహారాజుకు వెళ్తుంది, హే రాజన్ అనేటువంటి. తత్తదాత్మా భవద్రాజం తత్తత్ సద్మ ప్రవిష్టవాన్. ఎవరెవరు ఏ ఏ రూపాలలో ఉన్నారో ఆ రూపాల వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, వాళ్ళ శాలల్లోకి, వాళ్ళ నిలయాలలోకి ఎలా అయితే వెళ్తారో అలా స్వామి ప్రవేశించారు వాళ్ళ రూపాలలో. తత్తద్ వత్సాన్, వత్స అనే పదానికి అర్థం దూడలు. అక్కడ ఉన్నటువంటి దూడలు ఏ ఏ శాలలో ఏ ఏ తల్లుల దగ్గరికి చేరుకోవాలో అది పృథంగ్ నీత్వా. పృథక్ అంటే భిన్నమైనటువంటి మార్గాలలో, నీత్వా కొనిపోబడి, అనేక మార్గాలలో ఆ శాలలోకి కొనిపోబడి, తత్తద్గోస్థే నివేశ్య సహా. సహా ఆ పరమాత్ముడు తత్తద్గోస్థే, గోష్టము అంటే గోశాల, ఆ ధేనువులు, ఈ వత్సల యొక్క తల్లులు ఎక్కడైతే ఉంటాయో ఆ ఉన్నటువంటి ఆ ప్రదేశంలోకి నివేశ్య ఉంచబడ్డాయి, పరమాత్ముడి చేత ఉంచబడ్డాయి. పరమాత్ముడి చేత ఉంచబట్టం కూడా కాదు, ఉంచబడేది ఆయనే. లోపలికి ఆ దూడల రూపంలో ఉన్నటువంటి ఆయనే ఆ తల్లుల దగ్గరికి వెళ్ళాడు. అలాగే గోపాలుల రూపంలో కూడా. తత్తద్ ఆత్మభవద్రాజన్, ఆత్మభవత్ తన ఆత్మే గోపాలుల రూపంలో, అటు వత్సల రూపంలో ఉన్నటువంటి స్వామి రాజం తత్తత్ సద్మ ప్రవిష్టవాన్. తత్తత్ సద్మ, సద్మము అనే పదానికి అర్థం నిలయము. ఎవరి ఇంటికి ఎలా వెళ్ళాలో, ఆ గోపాలుడు ఎలా వెళ్తారో, ఏ నడకతో ఏ వేషంతో ఎలా వెళ్తారో ఆ హావభావాలతో స్వామి ఆ ఇండ్లలోకి వెళ్ళి ప్రవేశించడం జరిగింది. తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. మళ్ళీ నంద యశోదులు ఉన్నటువంటి ఆ ఇంటికి తాను వెళ్ళిపోయారు. మిగతా గోపాలకుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళలో స్వామి వెళ్ళిపోయారు, ఆ గోపాలుల రూపంలో. ఇక అక్కడి నుంచి ఈ పిల్లలు రావటం, ప్రవేశించడం చూసేటప్పటికీ లోపల ఆ గోపికాజనుల యొక్క ఆనందం అంతా ఇంత కాదు. ఎప్పుడో పిల్లలు పొద్దుననంగా వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు అని చెప్పి ఆ పిల్లల్ని చూడంగానే ఆ తల్లుల యొక్క ఆనందము, చక్కగా వాళ్ళకి వేడి నీళ్లతో స్నానం చేయించి, తుడిచి, అలంకారాలు చేసి, ముద్దాడి, లాలించి, స్తన్యాన్నిచ్చి వాళ్ళని మళ్ళీ చక్కగా మురిపించడం అనేటువంటిది తల్లి ప్రేమని వర్ణిస్తున్నారు ఇక్కడ, ఆ తల్లుల యొక్క ప్రేమని. తన్మాతరో వేణురవత్పరోత్థిత ఉత్థాప్య దోర్భిః పరిరభ్య నిర్భరం స్నేహస్నుతస్తన్యపయః సుధాసవం మత్వా పరం బ్రహ్మ సుతానపాయయన్. మత్వా పరం బ్రహ్మ సుతాన్ అపాయయన్. సుతాన్ అపాయయన్, అపాయన్ అంటే తాగించడం. సుతాన్ తమ బిడ్డలకి తల్లులు పాలు తాగిస్తున్నారట. పరమ్మత్వ, ఎంత కష్టపడి వచ్చారో నా బిడ్డలు అంటూ పరం స్నేహం, మిక్కిలి స్నేహంతో, మిక్కిలి మమకారంతో ఆ పొంగి వస్తున్నటువంటి ఎదలోంచి వస్తున్నటువంటి స్నుత అంటే అలా పొంగుతున్నటువంటి స్తన్యాన్ని, ఎదలోని పాలని, పయస్సుధాసవం, ఎట్లాంటి పాలు అంటే సుధాసవం, అమృతంతో సమానమైనటువంటి ఆ క్షీరామృతాలని పిల్లలకి అందిస్తున్నారట తల్లులందరూ కూడా. తన్మాతరో వేణురవత్వతో, వేణురవత్పరోత్థిత, ఉత్థిత వేణురవం. రవము అంటే నాదం, వేణురవం వేణునాదం శబ్దం. ఆ వేణు శబ్దాలు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చేస్తున్నటువంటి వేణురవం వినేటప్పటికీ వేణురవ రవత్వ రోత్థిత, ఆ వేణురవంతో ఉత్థిత. ఒక్కసారి ఇంట్లో వాళ్ళందరూ పైకి లేచి ఎదురు వెళ్ళారు. వెంటనే మా అబ్బాయి వచ్చేసాడు, మా పిల్లాడు వచ్చేసాడు. ఉత్థాప్య దోర్భి, దోర్భి అంటే వాళ్ళ యొక్క రెండు చేతులు అలా చాచి, దానన్న కన్నా వచ్చేసావా, వెళ్ళొచ్చావా. ఉత్థాప్య, ఆ వచ్చినటువంటి పిల్లవాడిని రెండు చేతులతో వాడిని పైకెత్తుకుని పిల్లవాడిని ఉత్థాప్య దోర్భి పరిరభ్య నిర్భరం, పరిరభ్య నిర్భరం, చక్కగా ప్రేమతో అల్లారు ముద్దుగా వాడిని ముద్దాడి స్నేహస్నుత, స్నేహస్నుత ఆప్యాయంగా, స్నేహము అంటే మమకారము, చక్కటి అభిమానంతో వాళ్ళని దగ్గరికి తీసుకుని స్తన్యం ఇవ్వడం జరిగింది. అమృతం లాంటి స్తన్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి చక్కగా ముందు ఆకలితో వచ్చినటువంటి వాళ్ళకి పాలు పట్టి
అలంకారాలతో తీర్చిదిద్దుతున్నారు ఈ శ్లోకంలో. తతో నృపోన్మర్దనమజ్జలేపనాలంకార రక్షా తిలకాశనాదిభిః. ఇక్కడ ఆపకుండా చదివితే మంచిది. తతో నృపోన్మర్దనమజ్జలేపనాలంకార రక్షా తిలకాశనాదిభిః సంలాలిత స్వాచరితై ప్రహర్షయన్ సాయం గతో యామయమేన మాధవః. సాయం గతో యామయమేన మాధవః. మాధవుడు ఇన్ని రూపాలలో అంతమంది తల్లుల దగ్గరికి వెళ్ళి అందరినీ ఆ గోపాలుడు లాగానే స్తన్యాన్ని తాగి ఆ గోపాలుడు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తూ ఆ తల్లిదండ్రుల్ని మురిపిస్తూ మైమరిపిస్తూ తతః ఆ తర్వాత ఆ తల్లులందరూ కూడా హే రాజా అంటూ, ఇక్కడ నృపహ అనే పదం పైన రాజా అనే పదం ఎక్కడొచ్చినా కూడా సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి వాడినటువంటి సంబోధన వాచకం. ఓ పరీక్షిత్ మహారాజా, ఓ నృప, ఉన్మర్దనమజ్జలేపనాలంకార రక్షా తిలకాశనాదిభిః. చక్కగా రాగానే ఆ పిల్లలకి అభ్యంగన స్నానాలు చేసి ముందు తలకి మర్దనం చేయడం. ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు పిల్లలు, పైగా దూడలు ఆ గిట్టల నుంచి వచ్చినటువంటి మట్టి వేస్తూ ఉంటుంది, మట్టి పడుతూ ఉంటుంది, ఆడుకుని వస్తారు పైగా. కాబట్టి ఆ మట్టి పోవాలంటే కాస్త ముందు తల స్నానం చేయాలి, ఆ మర్దనం చేయాలి. మర్జనం ఆ తర్వాత సున్నిపిండు శనగపిండు ఏవో ఒకటి పెట్టి కాస్త లేపనాదులు అవన్నీ రాసి చక్కగా వాళ్ళకి శుభ్రంగా అభ్యంగన స్నానం చేయించి వేడి నీళ్ళతో చేయించి వాటిని తుడిచి శుభ్రంగా అలంకార, ఆ తర్వాత అలంకారాలు చేయవలసినటువంటి అలంకారాలు మంచి వస్త్రాలు ఇచ్చి రక్షా తిలకాశనాదిభిః మధ్యలో రెండు కనుబొమ్మల మధ్యలో రక్షా తిలకాలు పెట్టి చక్కగా తిలకం అనేటువంటిది రక్ష కలిగిస్తూ ఉంటుంది. కస్తూరి తిలకం లలాట పలకై అంటూ కృష్ణ పరమాత్ముడి యొక్క చక్కటి శ్లోకం ఏదైతే ఉంటుందో ఆ విధంగా పిల్లలందరినీ తయారు చేసుకుంటారు. మా బాలకృష్ణుడు ఈయనే, మా బాలకృష్ణుడు ఇతనే. రక్షా తిలకాశనాదిభిః సంలాలిత, సంలాలిత చక్కగా లాలించబడుతూ ఆ పిల్లల్ని అల్లారు ముద్దుగా సంలాలిత స్వాచరితై ప్రహర్షయన్. స్వ ఆచరితై వారు చేస్తున్నటువంటి చరితలు అంటే వారి యొక్క అభినయాలు, వారి చేష్టలకి చక్కగా ముద్దు ముద్దుగా ఉన్నటువంటి ఆ చిన్ని పిల్లల యొక్క చేష్టలకి లాలించబడుతూ ప్రహర్షయన్ ఆనందపడిపోతున్నారు ఆ తల్లులు. సాయం గతో యామయమేన మాధవ. అట్లా సాయం సంధ్య వేళలో ఆ స్వామి చేస్తున్నటువంటి లీలలు, ఎందుకంటే సాయం సమయానికి వీరు వచ్చేసారు ఇంటికి, శుభ్రంగా స్నానాలు చేశారు, 6ంటికి స్నానాలు అయిపోయినాయి, 6:30 7ంటికల్లా ఇక పొద్దు గుగ్గేటప్పటికి మళ్ళీ అన్నం తినడం, హాయిగా పడుకోవడం పెందరాడే. అంతేగాని 11 దాకా కబుర్లు ఇట్లాంటివే ఉండవు. హాయిగా ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో ఇట్లాంటి సన్నివేశాలు సాయంత్రం 6:30 7 అయిన తర్వాత శుభ్రంగా అందరూ హాయిగా భోజనాలు చేసి 7ంటికల్లా దీపాలు ఆర్పేసి హాయి పడుకుంటారు. ఇప్పటికీ ఉంది. ఆ సాయం సంధ్యా సమయంలో వారు ఆ విధంగా గడిపి చక్కగా అలంకారాలు అయిపోయినాయి, భోజనాలు తల్లులు పాలిచ్చారు, హాయిగా తినేటువంటి అన్నాలు తినేశారు. అక్కడి నుంచి ఇది గోపాలకుల యొక్క వర్ణన అయితే, అంటే ఇంట్లోకి వచ్చినటువంటి గోపాలకుల్ని తల్లులు ఈ విధంగా స్వీకరించారు, వాళ్ళ బిడ్డలని చెప్పి భావించి, వాళ్ళ బిడ్డలుగా భావించి ఈ విధంగా గ్రహిస్తున్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఉన్నది పరమాత్మ. మరి ఇక్కడ దూడల రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు అలా వెళ్ళాడు. ఏ ఏ గోశాల్లోకి ఏవి వెళ్ళాలో, ఏ తల్లిని ఏ దూడ సమీపించాలో ఆ రూపంలో స్వామి సమీపించారు. అవి ఎట్లా ఉన్నాయనేటువంటిది కూడా శ్లోకంలో వర్ణిస్తున్నారు ఇక్కడ. గావస్తతో గోష్ఠముపేత్య సత్వరం హుంకార ఘోషై పరిహూత సంగతాన్ స్వకాన్ 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 వత్సతరాన్ అపాయయుః ముహుర్లిహంత్యః స్రవధౌధసం పయః. అలా స్రవిస్తున్నటువంటి పయః పాలని, పాల పొదుగు నుంచి స్రవిస్తున్నటువంటి ఆ పాల ధారలని ఆ దూడలకి పడుతున్నాయిట ధేనువులు. గావః, గౌహు గావౌ గావః అంటే ఆవులు, ఈ దూడల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆవులు అక్కడ ఉన్నాయి. గావః తతో గోస్థముపేత్య సత్వరం. గోస్థం ఉపేత్య, గోస్థం అంటే ఆవులు ఉండేటువంటి ప్రదేశాన్ని, ఆ గోశాలని గోస్థం అంటారు. గోస్థం ఉపేత్య సత్వరం, ఆ ప్రదేశానికి చేరుకున్నటువంటి ఆ దూడలు
అటు ఈ దూడలు ఓ పక్కన వెళ్తే గోవులు కూడా ఇంకో పక్కకి వెళ్తాయి అరణ్యంలో. దూడల్ని ఇదిగో కృష్ణాదులు ఈ వయసు వాళ్ళు తీసుకువెళ్లారు. పెద్ద పెద్ద ఆవులు ధేనువుల్ని మొదలైనటువంటి వాటిని ఏమన్నా పెద్దవాళ్ళు తీసుకువెళ్లారు. అన్ని కలుసుకున్నాయి ఆ రోజు. గోస్థముపేత్య సత్వరం, వెంటనే ఇటుపక్క నుంచి నాదాలు, అటుపక్క నుంచి నాదాలు. ఏం నాదాలుట? హుంకార ఘోషై, ఆ ఘోషతో మారు మోగిపోతుంది ఘోషాలంతా కూడా ఆ సమయంలో, సాయంత్రం సమయంలో. ఏం సమయం అంటే సంధ్యా సమయంలో హుంకార ఘోష. ఆవులు ఏం శబ్దం చేస్తాయి? అట్లాంటి అంబా అంబా అనేటువంటి అంబారవాలు. ఆ శబ్దం, ఆవు యొక్క శబ్దం అతి గంభీరంగా ఉంటే చిన్న చిన్న లేగదూడల శబ్దం, ఆ దూడల శబ్దం అంబారవాలు ఎంత మధురంగా ఉంటాయి. హుంకార ఘోషై పరిహూత సంగతాన్, పరిహూత సంగతాన్, అక్కడికి చేరుకున్నటువంటి ఆ దూడలు, అక్కడ ఉన్నటువంటి ఆ ధేనుముల యొక్క అంబారవాలు శబ్దాలతో ప్రతిధ్వనిస్తూ మారు మోగిపోతూ స్వకాన్ స్వకాన్, స్వకాన్ స్వకాన్ అంటే వారి వారి వాటి వాటి దూడలు ఏవైతే ఉంటాయో, ఆ వత్సలు ఏవైతే ఉంటాయో, స్వకాన్ స్వకాన్ వత్సతరాన్ అపాయయన్, అపాయయన్ అంటే తాగించడం, తాగించుట. వత్సతరాన్ అపాయన్, అన్ని వందల మంది వేల మంది గుంపుల్లో తన దూడనేదో గుర్తుపట్టి అది రాగానే వెంటనే ముహుర్లిహంత్య, లిహంత్య అనే పదానికి అర్థం నాకుతూ, దాని శరీరాన్ని ఆత్మీయతతో ప్రేమానురాగాలతో నాకుతూ ముద్దు పెట్టుకున్నట్టుగా అట్టాట ఆ ధేనువు నాకింది అంటే జంతువులకు అదే ప్రేమ, ఆ ప్రేమ చూపించడం. ముహుర్లిహంత, ముహుర్లిహంత్య శ్రవధౌద సంపయ, అమృతం లాంటి పయస్సుని, ఆ పాలధారల్ని స్రవిస్తూ ఓ పక్కన శరీరాన్నంతా ప్రేమతో నాకుతూ పాలని పడుతున్నాయట ధేనువు. ఎంత అత్యద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి సన్నివేశం. ఈ దూడలు తోక పైకెత్తి మరి హాయిగా ఆ పాలు తాగుతున్నాయి ఆనందంతో ప్రేమతో. ఇది సహజ సిద్ధం. అటుపక్కనేమన్నా గోపాలలు, ఇటుపక్కనేమన్నా గోవులు. ఈ రెండు సన్నివేశాల్ని వర్ణించారు ఇక్కడ. అట్లా ఈ తర్వాత ఇంతమంది ఇన్ని వేల రూపాలలో అటు ధేనువుల్ని ఇటు గోపాలుని రూపాల్లో ఉన్నప్పటికీ కూడా తల్లుల యొక్క ప్రేమ ఆస్వాదాన్ని పొందుతున్నారు భగవంతుడు అక్కడ. ఒక తల్లి కాదు, ఇప్పుడు యశోద ఒక్కతే కాదు, ఇంతమంది ప్రజల్లో ఉన్నటువంటి తల్లులందరి యొక్క ప్రేమని పొందుతున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఇన్ని వేల ధేనువుల యొక్క ప్రేమని పొందుతున్నారు ధేనువుల వత్సల రూపంలో స్వామి. ఎంత ప్రేమో చూడండి, అపారమైనటువంటి ప్రేమ. అంత ప్రేమని పొందుతున్నప్పటికీ కూడా స్వామి ఎలా ఉన్నారంటే గోపీనాం మాతృతాస్మిన్ సర్వా స్నేహార్థికాం వినా, వినా స్నేహార్థికాం అన్నారు. స్నేహము అంటే ఆత్మీయత, అనురాగం, ప్రేమానురాగం. వినా స్నేహార్థికాం, వాళ్ళు స్నేహాన్ని పంచుతున్నారు, ఈయన అంతకంటే పంచుతున్నారు. ఇంకా వాళ్ళు జీవులు, ఈయన పరమాత్మ. జీవుడి యొక్క ప్రేమ కంటే పరమాత్ముడి ప్రేమ అద్వితీయం. జీవుడి ప్రేమ పరిమితం, పరమాత్ముడి ప్రేమ అపరిమితం. అట్లాంటి అపరిమితమైనటువంటి వాత్సల్యాన్ని, ప్రేమని కురిపిస్తున్నా కూడా పరమాత్ముడు ఆ తల్లిదండ్రుల పట్ల, ఈ ధేనువుల పట్ల, దూడల రూపంలో అంత కురిపిస్తున్నా కూడా కూడా వినా అని పెట్టారు. వినా అంటే వితౌట్, లేకుండా. ఏం లేకుండా అంటే అంటనట్టు, కలిగినట్టుగా. అంటే మోహావేశములు ఈయనకి అంటనట్టుగా ప్రవర్తిస్తున్నట్టు. లోపలికి మాత్రం మోహావేశం, పైకి మాత్రం ఆ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఈ దూడలు ఎలా ప్రవర్తించేవో అలాగే ప్రవర్తిస్తున్నారు స్వామి. పురోవదాస్వపి పురోవదాస్వపి హరేస్తోకత మాయయా వినా, అంత అభిమానాన్ని మమకారాన్ని పంచిపెడుతున్నా కూడా వినా మాయయ, ఎటువంటి మాయలో ఈయన పడకుండా. ఒక్కోసారి ఈయన మాయలో ఈయన పడ్డారంటే ఇంకేముంది, బ్రహ్మగారంటే పడిపోయారు. ఆ బ్రహ్మని మించినటువంటి సూత్రధారి ఈయన. కాబట్టి వినా మాయయ, మాయలో పడేది ఎవరంటే మిగతా తల్లిదండ్రులు కానీ ధేనువులు కానీ. కానీ ఈయన పరమాత్ముడు. వారి ప్రేమానురాగాలు పరిమితమైతే ఎంతవరకు చూపించగలరో వాళ్ళు అంతవరకే చూపించగలరు. అంతకంటే పవిత్రమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రేమని స్వామి కురిపించారు వాళ్ళ మీద, ఆ తల్లిదండ్రులు. అట్లాంటి అపరిమితమైనటువంటి ప్రేమను చూపిస్తున్నా కూడా స్వామి ఎక్కడ కూడా మాయలో పడకుండా, మమకారంలో పడకుండా, అహంకారంలో పడకుండా ఆ తల్లిదండ్రుల పట్ల, ఈ ధేనువుల పట్ల ఎటువంటి మోహానికి లొంగకుండా ఉన్నారట. అది వినామాయ అంటే వినామోహేన, ఎటువంటి మోహానికి లొంగకుండా, ఎటువంటి మమకారానికి లొంగకుండా ఉన్నారు అంటే
ఇంతకంటే ఏం కావాలి? ఎందుకంటే భగవంతుడు వాటిని దాటినటువంటి వాడు, వాటి అవధుల్ని దాటినటువంటి గుణాతీతుడైనటువంటి వాడు. అయితే అక్కడి నుంచి ప్రజౌకసాం స్వతోకేషు స్నేహవల్యాప్తం అన్వహం శనైర్నిస్సీమవృధే యథా కృష్ణే త్వపూర్వవత్. ఈ వ్రజంలో ఉన్నటువంటి గోపాలుడు పెద్దవాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని ఎలా చూస్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్ముని చూసినట్టుగా చూస్తున్నారు. ఇప్పటిదాకా శ్రీకృష్ణుడు గొప్పవాడు, శ్రీకృష్ణుడే అత్యద్భుతమైనటువంటి వాడు అని ఇట్లా మనకు కూడా ఉంటే బాగుండు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడి నుంచి ఈ పిల్లవాడి యొక్క ఆత్మీయత అనురాగాలు ఈ పంచేటువంటి విధానం చూసేటప్పటికీ ఆ పిల్లలు అప్పటి నుంచి వృద్ధి కలిగింది. ప్రేమానురాగాలు, తల్లుల మీద తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు వృద్ధి చెందాయి. ఆ వృద్ధి చెందడంతో అసలైనటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు అప్పటి నుంచి ఇంకా ఎక్కువ పెరిగి శ్రీకృష్ణ పరమాత్ముని చూస్తున్నట్టుగా చూస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళల్లో కూడా అపరిమితమైనటువంటి ప్రేమాభిమానాలు వృద్ధి చెందాయని అర్థం. ప్రజౌకసాం స్వతోకేషు, తోకేషు అనే పదానికి అర్థం చిన్నపిల్లలు. స్వతోకేషు అంటే వారి వారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల స్నేహవల్యాబ్ధమన్వహం, స్నేహవల్యాబ్ధమన్వహం, ఆ స్నేహం అనేటువంటిది వృద్ధి చెంది ఎలా చూస్తున్నారంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని, ఆ బాలకృష్ణుని చూస్తున్నట్టుగానే ముద్దు మురిపాలతో చూస్తున్నారు. శనైర్ నిస్సీమ వవృధే, శనై వవృధే, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ పిల్లవాడి యొక్క ప్రేమానురాగాలు ఇంట్లో ఆ విధంగా చూసేటప్పటికి తల్లిదండ్రులు కూడా వవృధే వృధే వవృధే వృద్ధి చెంది యథా కృష్ణే త్వపూర్వవత్, శ్రీకృష్ణ పరమాత్ముని ఎలా చూశారో అలా చూస్తున్నారట మొత్తం అందరూ వాళ్ళ పిల్లల్ని. అంత ఆనందంగా ఉన్నారు ఆ ఇళ్లలో, ప్రజల్లో. ఇలా జరుగుతూ ఉంటే మొత్తం సంవత్సర కాలం పాటు గడిచిందిట. ఇత్తమాత్మాత్మనాత్మానం వత్సపాలభిషేణ సహ పాలయన్ వత్సపో వర్షం చిక్రీడే వనగోష్ఠయో. శ్రీకృష్ణ పరమాత్ముడు అలా వర్షం అంటే సంవత్సరం, వర్షం అంటే వాన కాదు, వర్షం అంటే ఒక సంవత్సర కాలం పాటు ఈ విధంగా వనగోష్ఠయో, బృందావనంలోను గోశాలల్లోనూ ఈ విధంగా గడిపాట మొత్తం సంవత్సర కాలం పాటు. పాలయన్ వత్సపో, అటేమన్నా ఇళ్లలో గోపాలుల రూపంలో, ఇటేమన్నా వత్సపో దూడల రూపంలోను, వత్సపో గోపాలకుల రూపంలోను ఈ విధంగా గడిపారు. ఇత్తం ఈ విధంగా ఆత్మాన ఆత్మాత్మనాత్మానం తన రూపంలో ఉంటూ వాళ్ళ వాళ్ళ రూపాలలో స్వామి కూడా ఉంటూ వత్సపాల మిషేణ, వత్సపాల మిషేణ, మిషేణ అనే పదం అర్థం ఏంటంటే వంకతో, గోపాలుల యొక్క రూపంలో ఉన్నటువంటి వంకతో సహా ఆ పరమాత్ముడు సంవత్సర కాలం పాటు వాళ్ళ రూపాల్ని ధరించి ఇంతమంది చేస్తున్న పనులు ఆయన సాధించాడు అక్కడ. అటు ధేనులు గాను, పశువులు గాను, ఇటువైన మానవ రూపంలోనూ ఉంటూ స్వామి చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి లీల. అయితే ఇప్పటిదాకా బలరాముడి యొక్క ఊసే లేదు. సంవత్సర కాలం పాటు గడిచిన సంవత్సరం అయిపోయాక వ్యాసుడు వారు బలరాముడిని స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు, రంగస్థలం మీదకి. ఏకదా చారయన్ వత్సాన్ సరామో వనమావిశత్. ఏకదా ఒకప్పుడు వత్సాన్ చారయన్, దూడల్ని అలా మేపటానికి వెళ్తున్నటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరితో పాటు సరామ, రాముడు అంటే అక్కడ బలరాముడు అన్నాడు. సరామహ అంటే శ్రీకృష్ణుడు బలరాముడితో పాటు ఉన్నటువంటి శ్రీకృష్ణుడు వనమావిశత్, వనంలో ప్రవేశించాట. ప్రవేశించి ఇది ఎప్పుడు జరిగిన సన్నివేశం వివరిస్తున్నారు ఇప్పుడు అంటే పంచషాసు త్రియామాసు. పంచ షా, షా అంటే 6, పంచ అంటే 5, పంచష అంటే 5-6 రోజులకి ముందు, ఇంకొక 5-6 రోజులు గడిస్తే సంవత్సరం పూర్తయిపోతుంది అనగా, అంటే బ్రహ్మగారి కాలమానం ప్రకారం ఒక 2-3 సెకండ్ల ముందు అన్నాడు. 2-3 సెకండ్ల ముందు మనం చెప్పాలి. బ్రహ్మగారికి ఒక క్షణకాలం పాటు ఏదైతే ఉందో త్రుటి ఏదైతే ఉందో ఆ త్రుటిలో ఇక్కడ మనకి మానవ కాలమానం ప్రకారం సంవత్సరం గడిచింది. ఆయనకి క్షణకాలం అది బ్రహ్మగారి. అట్లాంటి ఆ క్షణకాలం ఆ త్రుటిలో జరిగినటువంటి సన్నివేశం ఇక్కడ మనకి ఈ సంవత్సరం కాలం జరిగితే 5-6 రోజులకి ముందు జరిగినటువంటి సన్నివేశం ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఇంకో సంవత్సరం 5-6 రోజుల్లో సంవత్సరం గడుస్తుందనగా అప్పుడు ఒకసారి
కృష్ణ పరమాత్ముడు సరామో వనమావిశత్, అరణ్యంలోకి ఈ ధేనువుల్ని దూడల్ని తీసుకుని వెళ్ళాట. అక్కడ ఒక సన్నివేశం జరిగింది. శ్రీయామాసుహాయనా పూరణీశ్వజ. పూరణీశ్వజ అంటే ఇంకాస్త 5-6 రోజుల్లో పూర్తించబడుతుంది సంవత్సర కాలం అనేటువంటి సందర్భంలో వీళ్ళు ధేనువుల్ని వత్సల్ని తీసుకొచ్చి అరణ్యంలో మేపడానికి తీసుకొస్తే ఏం జరిగిందయ్యా అంటే, మరి ఇన్నాళ్ళు ఏమైపోయాడు బలరాముడు? సంవత్సర కాలం పాటు బలరాముడు లేడా అంటే, బలరాముడు ఉంటే ఒక రకంగా ఉండేది, బలరాముడు లేడని చెప్పుకోవాలి. బహుశా సంవత్సర కాలం పాటు బలరాముడు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండవచ్చు. వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగానే చాలా మంది చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చి ఒక విషయాన్ని గుర్తించాడు. ఏంటి ఆ విషయం అనేది ఇప్పుడు రాబోయే 4 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. ఈ దూడలలో, ఆవులలో, అలాగే గోపాలకుల్లో, వారి తల్లిదండ్రుల్లో కలిగినటువంటి వృద్ధి చెందినటువంటి ఆత్మీయత అనురాగాలని ఒక్క బలరాముడు పసిగట్టాడు. ఇంతవరకు ఎవరు పసిగట్టలేకపోయారు. ఇంత ప్రేమానురాగాలు ఎలా పెరిగాయి వీళ్ళలో అనేటువంటి పసిగట్టలేకపోయారు. సంవత్సర కాలం పాటు ఇంతవరకు బలరాముడు ఒక ఊసు లేదు, కానీ సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు బలరాముడుతో పాటుగా వచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. వచ్చినటువంటి బలరాముడు ఒక్కసారి గుర్తించాట ఈ సన్నివేశం చూసి. ఎందుకంటే ఈ సంవత్సర కాలం పాటు బహుశా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎదురుపడలా, కానీ ఇప్పుడు బృందావనంలో కొండపైన, కొండ కింద, కొండ కింద ధేనువులుంటే కొండపైన ఆవులుంటే ఆ రెండు కలుసుకున్నాయట. చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసేటప్పటికి ఈ ఆత్మీయత, ఈ ప్రేమానురాగాలు చూసి బలరాముడు ఆశ్చర్యపోయాడు. ఇంత ప్రేమ అది వరకు ఉందా, ఎలా జరిగింది ఇది అనేటువంటి గుర్తుపట్టే సన్నివేశం జరుగుతుంది ఇప్పుడు. మొట్టమొదట గుర్తుపట్టింది ఎవరయ్యా అంటే బలరాముడు. గోపాలకులు గుర్తుపట్టరా, ధేనువులు గుర్తుపట్టరా, చివరికి బ్రహ్మగారికే తికమక అయిపోయింది. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే జుట్టు పీక్కున్నాడు అనుకోవాలి. అది బ్రహ్మగారికి చెప్పకూడదు కాబట్టి బ్రహ్మగారు కూడా అయోమయ స్థితిలో పడ్డారు. అయోమయ స్థితిలో పడి తికమకలాగా అయిపోయి ఏం చేయాలి, ఏమిటి ఈ పరిస్థితి, ఇట్లా సృష్టి జరిగింది ఏమిటి అని చెప్పి తర్వాత రాబోయే సందర్భంలో ఆయనే భ్రమ పడిపోతారు. మొట్టమొదటిగా కనుక్కుంది ఎవరంటే బలరాముడు. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏంటి అంటే, తతో విదూరాక్షరతో గావో వత్సానుపవ్రజం గోవర్ధనాద్రిశిరసి చరంత్యో సదృశుస్తృణం. గడ్డి తింటూ గోవర్ధన అద్రి శిఖరం పైన ఉన్నటువంటి గోవులు కింద ఉన్నటువంటి దూడల్ని చూసాయట. తతో ఆ తర్వాత విదూరాక్షరతో ఎంతో దూరంగా చరిస్తూ ఉన్నటువంటి, చరత అంటే చరిస్తూ ఉన్నటువంటి, గావహ ఆవులు, వత్సాన్ ఉపవ్రజం ఆ వ్రజం పక్కన సంచరిస్తున్నటువంటి వత్సాన్ దూడల్ని చూసేయట. పైన ఆవులు ఉన్నాయి, కింద దూడలు మేస్తున్నాయి. చిన్నపిల్లలు కింద ఉన్నారు, మగవాళ్ళు పెద్దవాళ్ళందరూ గోవుల్ని తీసుకుని పైకి ఆ బృందావనంలో గోవర్ధనగిరి పర్వతం పైన మేపుతున్నారు. ఈ ఆవులు కింద ఉన్నటువంటి దూడల కంటపడ్డాయి. అంతే, పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. విడదీస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా దూరం దూరంగా కలుపుతారు, కలిపే సమయం ఉంటుంది. కానీ ఇక్కడ చూసేటప్పటికి ఒక్కసారిగా అవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయట. గోవర్ధనాద్రి శిరసి, గోవర్ధన పర్వతం యొక్క శిరసి అంటే అగ్రభాగంలో అవి మేస్తున్నాయి. చరంచో దదృశు, వెంటనే చూసేటప్పటికి తృణం మేస్తూ ఆ గడ్డి తింటూ అక్కడ ఆ పిల్లని ధేనువుని చూసేటప్పటికి దృష్ట్వా, ఆ సన్నివేశం చూసేటప్పటికి ఆ తల్లులు పరిగెత్తుకుంటూ, ధేనువులు పరిగెత్తుకుంటూ వచ్చే సన్నివేశం వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. దూడల కోసం ఆ గోవులు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటున్నాయి, దూడల్ని అనేది పరిగెత్తేటువంటి పని. దృష్ట్వాధ దృష్ట్వాద తత్స్నేహ వశో స్మృతాత్మ సగోవ్రజో సగోవ్రజో సగోవ్రజోత్యాత్మప దుర్గమార్గ. ద్విపాత్క, ద్విపాత్క అనే పదానికి అర్థం రెండు కాళ్ళు. 4 కాళ్ళు ఉన్నటువంటి ఆవులకి 2 కాళ్ళే కనిపిస్తున్నాయట పరిగెడుతున్నప్పుడు. నడుస్తున్నప్పుడు 4 కాళ్ళు కనిపిస్తాయి, కానీ ఎట్లా పరిగెడుతుంటే అవి 2 కాళ్ళేనా ఉన్నాయి అని, 2 కాళ్ళు కనిపించి అట్లా పరిగెడుతుంటే అంత వేగంగా పరిగెడుతున్నాయి. ద్విపాత్కకుద్గ్రీవ ఉదాస్య పుచ్చో, ఉదాస్య పుచ్చ, ఉదాస్య పుచ్చోగా హుంకృతై, ఈ పదాన్ని విడతీస్తే హుంకృతై, హుంకృతై రాశ్రుపయా, రాశ్రుపయా జవేన. మరొకసారి ద్విపాత్కకుద్గ్రీవ ఉదాస్య పుచ్చోగా
హుంకృతైరాశ్రుపయా జవేన దృష్ట్వా అధః అధ ఆ తర్వాత ఆ ధేనువులు దూడల్ని చూసి తత్స్నేహవశః తత్స్నేహవశః వాటి మీద ఉన్నటువంటి మమకారంతో అస్మృతాత్మ వాటిని స్మరించుకుని ఆ అనురాగాన్ని స్మరించుకుని వెంటనే గోపాలకులు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ మనల్ని చూస్తున్నారు అనేటువంటిది కూడా మర్చిపోయి సగోవ్రజోత్మ సగోవ్రజోత్యాత్మప దుర్గమార్గ ఆత్మప దుర్గమార్గ దుర్గమార్గం అంటే అత్యంత కఠినమైనటువంటి కొండ శిఖరం పైనుంచి కిందకి పరిగెత్తేటువంటి మార్గం ఒక దోవంటూ లేదు. రాళ్ళు గుట్టలు చెట్లు చేమలు మొదలైనటువంటివి అన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఆ గోవులన్నీ కూడా వ్రజంలో కింద ఉన్నటువంటి దూడల కోసం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ద్విపాత్ 4 కాళ్ళు ఉన్నటువంటి అవి పరిగెడుతున్నప్పుడు 2 కాళ్ళే కనిపిస్తున్నాయట. చూడండి అంటే అంత వేగంగా వస్తున్నాయో వర్ణిస్తున్నారు అక్కడ. ద్విపాత్ కకుద్గ్రీవ కకుద్గ్రీవం గ్రీవము అంటే మెడ, కకుద్గ్రీవము అంటే ఆ మూపురము ఈ మెడ 2 కలిసిపోయేట్టుగా ఇలా ఎత్తుతున్నాయట. ఇలా పైకెత్తి ఒక్కసారిగా ఈ పైన ఉన్నటువంటి కొమ్ముల దగ్గర ఉన్నటువంటి శిరస్సు మూపురానికి తగిలేట్టుగా పైకెత్తి మరి ఉదాస్య పుచ్చో తోక పైకెత్తి పుచ్చం అంటే తోక ఉదాస్య పుచ్చోగాత్ హుంకృతై హుంకృతము అనేటువంటిది అంబారవం చేయడం. గోవు చేసేటువంటి అంబా నాదాలు ఏవైతే ఉంటాయో ఆ హుంకృతై హుంకృతై రాసు ఆసు ఆశ్రుపయా జవేన వెంటనే ఆసు అనే పదార్థం వెంటనే పరిగెత్తుకుంటూ పిల్లలకి పాలిచ్చేటువంటి ఆతృతతో ఎంతో వేగంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాయని వర్ణిస్తున్నారు అక్కడ. ఆ ధేనువుల యొక్క ఆతృత, తల్లి వేదన పిల్లల్ని చూసేటప్పటికి ఎంత బాగుందో. ఈ సన్నివేశం చూశాడు బలరాముడు. ఇంత ప్రేమాభిమానాలు, ఇంత వీటిని పట్టుకోలేకపోయారు వెనకాల పరిగెడుతున్నటువంటి గోపాలకులు. సమేత్య గావోధో వత్సాన్ వత్సవత్సోప్యపాయయన్ గిలంచ ఇవ చాంగాని లిహ్యంత్యః సౌధ సంపయః సౌధ సంపయః అమృతం లాంటి ఆ పాలు స్రవిస్తున్నటువంటి ఆ పొదుగులోంచి స్రవిస్తున్నటువంటి పాలధారలని దూడలకి పట్టేట. గిలంచ ఇవ చాంగాని లిహంచ లిహంచ అంటే నాకటం. ఎలా నాకుతున్నాయంటే గిలంచ ఇవ అంగాని మనకి ప్రేమతో అభిమానంతో తాగేస్తున్నట్రా, కళ్ళతోనే చూపులతోనే తాగేస్తున్నట్రా అన్నట్టుగా ఇవి ఎలా తాగుతున్నాయి, ఎలా నాకుతున్నాయంటే మింగేసేట్టుగా నాకుతున్నాయి. ఆ నాకడం మామూలుగా కాదు, దూడల్ని మింగేస్తున్నాయా అన్నట్టుగా అంత ఆతృతతో అంత వేగంగా నాకుతున్నాయట పరిగెత్తుకుంటూ వచ్చి. ఇంత అభిమానం. సమేత్య గావో అధ ఈ ఆవులు దూడల్ని సమీపించేటప్పటికి వత్సాన్ సమేత్య దూడల్ని సమీపించి వత్సోప్యపాయయన్ ఏ ధేనువు ఆ ధేనువు వాటి దూడల దగ్గరికి వచ్చి వాటిని పాల్పట్టడం, వాటిని నాకటం, మింగేసేట్టుగా నాకటం అంత ఆతృతతో ఉన్నాయి, అంత ప్రేమను కురిపిస్తున్నాయి. అయితే ఇక్కడ దూడల రూపంలో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్ముడే, ఆవుల రూపంలో ఉన్నది గోపాలుల రూపంలో ఉన్నటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు కాదు. పిల్లల రూపంలో గోపాలుడు చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్ముడు, దూడల రూపంలో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్ముడు. అలా తల్లులు వచ్చి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు వాటిల్లో ఏ విధమైనటువంటి ప్రేమానురాగాల్ని వృద్ధి చేశాడు అనేటువంటిది ఈ సంవత్సరం తర్వాత గమనించాడు బలరాముడు. ఇప్పటిదాకా లేడని అర్థం. ఉంటే గనక 5-6 రోజుల్లోనే గమనించేసేటువంటి వాడు ఈ వృద్ధినంతా కూడా. లేడనే మనం భావించాలి. బహుశా ఏ గ్రామాంతరమో వెళ్ళి ఉండవచ్చు. చూశాడు ఈ భిన్నమైనటువంటి ధోరణి చూసేటప్పటికీ గోపాస్తద్రోధనాయాసం లజ్జోరుమన్యునా గోపాలుడికి ఒకసారి కోపం వచ్చేసింది. మనం వీటిని ఆపలేకపోయాని కొండపై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసే దూడల కోసం. ఓ పక్కన మన్యున కోపం, ఓ పక్కన సిగ్గుపడ్డారు, ఓ పక్కన లజ్జ సిగ్గుపడ్డారు, ఓ పక్కన గోపాలుడు ఈ పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆవులను ఆపలేకపోయాను. గోపాస్తద్రోధన రోధనము తత్రోధన అనే పదానికి అర్థం అనురోధం, అడ్డగించడం. పరిగెడుతున్నటువంటి ఆ ఆవుల్ని ఇటు కాదు ఇటు, ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి మార్గంలో వెళ్ళిపోయినాయి అవన్నీ, నిరోధించలేకపోయారు, అడ్డగించలేకపోయారు. గోపాస్తద్రోధనాయాసం ఔజ్జలచోరుమన్యునా దుర్గాధ్వకృచ్ఛ్రతోభ్యేత్య ఎట్లాంటి మార్గం అంటే దుర్గమమైనటువంటి మార్గం. దుర్గ అధ్వము, అధ్వము అంటే మార్గం.
అతి కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి మార్గంలో పరిగెత్తుకుంటూ వచ్చి కృచ్ఛ్రతో అభ్యేత్య ఎంతో ప్రయాసపడి సమీపించాయి ఈ ధేనువులు ఆ దూడల దగ్గరికి. గోవత్సైర్ దదృశు, అంత ప్రయాసపడి అంత కష్టపడి దూడల దగ్గరనే చూసి ఈ విధంగా స్తన్యాన్ని ఇచ్చాయే, పైగా అక్కడ గోవులు దూడల్ని చూడటమే కాదు, ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి గోపాలురు వాళ్ళ పిల్లల్ని చూసుకున్నారు. సుతాన్ అనే పదం చివరిలో పెట్టాడు. సుతాన్ అంటే పిల్లలు. పిల్లల్ని కూడా చూసుకోవడం జరిగింది ఒక్కసారిగా. చూసుకుని ఆశ్చర్యపోయారు. మా పిల్లలే, మా బంగారమే, మా కన్నే, మా బుజ్జి అంటూ ఆ పిల్లల్ని ఎత్తుకోవడం వీళ్ళు ప్రారంభించారు. దూడల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఒక్కసారిగా ఈ శ్లోకంలో కురిపించాడు. ఇది చూశాడు బలరాముడు, పట్టుకున్నాడు, పాయింట్ లాగాడు. ఏదో తేడా ఉంది, ఏదో భిన్నంగా ఉంది, ఏదో జరిగిందని చెప్పి అప్పుడు తన దివ్య దృష్టి ప్రయోగించాడు బలరాముడు. అనుకున్నారు ఇదంతా స్వామి లేలేమో, లేకపోతే ఇలా ఉండదు ఈ ప్రేమ వాత్సల్యాలు, ఎందుకంటే అతిశయోక్తిగా ఉన్నాయి. అట్లా ఉన్నటువంటి ఈ ప్రేమ భగవంతుడికి మాత్రమే చెల్లుతుంది కాబట్టి ఏదో ఉంది, ఏం మర్మం ఉందా, పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు, ఇదేమి శ్రీకృష్ణ లీల కాదు కదా అని చెప్పి అప్పుడు తన దివ్య దృష్టితో చూశాడు బలరాముడు. పట్టేసుకున్నాడు, టక్మని పట్టేసుకున్నాడు. కృష్ణ ఏం ఆట ఆడిచ్చావయ్యా. అద్భుతమైనటువంటి ఆశ్చర్యానందాలు అనుభవించిన శ్లోకం తర్వాత రాబోయే 2 శ్లోకాలలో బలరాముడు. అది రేపటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇదంతా చేసినటువంటి అసలైనటువంటి బ్రహ్మగారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. ఆయన అయోమయంలో పడ్డాడు బ్రహ్మగారు చూసి. ఎందుకంటే అంతా నేను కదా చేయాల్సింది, నేను సృష్టించేటువంటి వాడిని నేను ఓ పక్కన ఆపేస్తే మొత్తం ఆగిపోవాలి కదా, సృష్టి అంతా ఆగిపోవాలి కదా, వీళ్ళ కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాలు, గోపాలకులు, ధేనులు ఇవన్నీ ఆగిపోవాలి కదా, కానీ సాగిపోతున్నాయి ఏమిటి, ఇట్లా ఆగిపోకుండా సాగిపోవడం ఏమిటి అనేటువంటిది ఆశ్చర్యపోయి తికమకపడి చివరికి ఆయన కూడా ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పి తెలుసుకున్నటువంటి సందర్భం రాబోతున్నాయి వచ్చే 20 శ్లోకాలు. అది వచ్చే పాఠంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ.